అందరికీ మరణాత దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి దైవ గ్రంథంలోని విషయాలు నేర్చుకోవడానికి ప్రభు అందించిన ఆత్మీయ అవకాశానికే దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మార్కు సువార్త 15వ అధ్యాయం 15వ వచనం. పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ నప్పగించెను. ప్రార్థన చేసుకుందారు. సర్వకృపానిధి, దయగలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, కొద్దివారము దీవించుము, నడిపించుము, ప్రేమించుము. నీ యొక్క ఆత్మీయ వర్తమానమును మాకు వినిపింపచేయుము. చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులను వినుగా కన్నారు. అయ్యా, గ్రహించగలిగే నీ దివ్య జ్ఞానమును పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క సర్వ సమృద్ధి సహాయ సహకారములను మీరు మాకు అందించుము. నీ కార్యములతో నడిపించుకొని పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క వశంలో మమ్మును మీ యొక్క ఆత్మీయ జీవపు వృద్ధిని నీకు అంగీకారంగా మలుచుకొని మీరు మహిమను, ఘనతను, కీర్తిని, ప్రభావములను పొందుమని మహిమనాథుడును శ్రేష్ఠపాలకుడును ఏకరక్షకుడు యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని దీవెనాశీర్వాదములు, శుభములు, మేలులు, ఉపకారములు, తలంపులు, తలాంతులు, ధన్యతలు, దీవెనలు ప్రభు మనెల్లరికూ అందింపచేస్తూ ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. దేవుని యొక్క ఆత్మీయమైన విశ్వాస జీవితంలో దేవుని యొక్క శిలువ చరిత్రను మనం గ్రహించుకోవలసిన వారమై ఉన్నాం. ఆత్మీయ జ్ఞానముతో శిలువ చరిత్రను మనము ధ్యానించవలసిన అవసరత కలిగిన వారమై ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు దేవుడే. యేసుక్రీస్తు ప్రభు దేవుడిగా ఉండి యేసుక్రీస్తు ప్రభు భౌతికమైన స్థితిలో అనగా మానవ శరీరముతో యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు మన యొక్క పాప ఫలితమును బట్టి ఎన్నో శ్రమలను అనుభవించారు. చదువుబడిన వాక్యములో జాగ్రత్తగా మనం గమనించినట్లయితే గనక పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సు కలిగిన వాడై యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ చరిత్రలో జాగ్రత్తగా మనం గమనించగలిగితే గనుక పిలాతు యొక్క అధికారము దైవికమైన స్థితిలో ఆలోచించినట్లయితే గనక ఎక్కడ కూడా దైవికమైన స్థితి పిలాతు యొక్క అధికారంలో కనిపించదు. పిలాతు అక్కడ ఉన్నటువంటి జన సమూహంను సంతోషపెట్టడానికి ఇష్టపడ్డాడు. దేవుడు యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని గ్రహించలేకపోయాడు, దేవునిగా తెలుసుకోలేకపోయాడు. యేసుక్రీస్తు ప్రభువుని సిలువలకు అప్పగించాడు. యేసుక్రీస్తు ప్రభు శ్రమలకు అప్పగించాడు. యేసుక్రీస్తు ప్రభువును సిలువకు అప్పగించడం మాత్రమే కాక ఏ విధముగా శ్రమ పెట్టాలో కూడా తన యొక్క అధికారమును మనుష్యులను సంతోషపెట్టుటకై నడిపించుకున్న లోక అధికారి వశములో ఉన్నవాడు పిలాతు. యేసుక్రీస్తు ప్రభువు భూమి మీద ఉండేటప్పుడు ఈ శిలువ చరిత్రను మనం గమనించినట్లయితే ఎన్నో హింసలు పొందారు. శరీర సంబంధమైన హింస, ఆత్మ సంబంధమైన హింస, మానసిక సంబంధమైన హింసలను యేసుక్రీస్తు ప్రభు పొందిన వారిగా వాక్యం ద్వారా మనం చూడగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభును శారీరకంగా కొరడాలతో కొట్టి ఆయన శరీరం మీద గాయాలు చేసి సంతోషపడటం మూర్ఖుని యొక్క, దుష్టుని యొక్క స్వభావంగా ఈ యొక్క చరిత్రను బట్టి, వాక్యమును బట్టి కూడా మనం చూడగలుగుతాం. శరీర సంబంధమైన శ్రమ, కొరడాలతో కొట్టడం, శరీరమును గాయపరచడం, శరీరమును ప్రతికూలంగా
మలచడం అనేది ఈ యొక్క హింస చరిత్రలో సిలువ ధ్యాన భాగంలో మనం చూడగలుగుతాం. మానసికంగా యేసుక్రీస్తు ప్రభువుని కృంగదీయటానికి బహిరంగముగా ప్రజలందరూ కూడా చూస్తూ ఉండగా యేసుక్రీస్తు ప్రభువుని వివస్త్రగా చేయటం అనేది, యేసుక్రీస్తు ప్రభువుని వస్త్రము లేకుండా సిలువ మోయించడం అనేది, జన సమూహము ఎదుట యేసుక్రీస్తు ప్రభువును బహిరంగంగా వ్యవస్థను చేసి వారు సంతోషపడటం అనేది మానసికమైన హింసగా మనం చూడగలుగుతాం. ఆత్మీయకరమైన హింసను చూడగలిగితే గనక ఆత్మీయంగా కూడా లోకములో ఉన్న మనుషులు ఆత్మీయంగా యేసుక్రీస్తు ప్రభువుని హింస పెడుతున్నారు. నీవు దేవుని కుమారుడవైతే గనక, నీవు యూదుల రాజు అని చెప్పుకున్నవాడవు కదా, నీవు ఇశ్రాయేలు రాజు అని చెప్పుకున్నావు కదా, ఈ యొక్క మాటను బట్టి నీవు సిలువ దిగి వస్తే గనక నీవు దేవుడి కుమారుడివని నీవు అన్నమాట ప్రకారము మేము నమ్ముతామని ఆత్మీయంగా యేసుక్రీస్తు ప్రభువుని హింసించడం అనేది మనం చూడగలుగుతాం. శరీర సంబంధమైన హింసకు, మానసిక సంబంధమైన హింసకు, ఆత్మీయ సంబంధమైన హింసకు ఈ యొక్క పిలాతు గారు మనుషులను సంతోషపెట్టడానికి, అక్కడున్న యూదులను సంతోషపెట్టి ఆనందపరచడానికి యేసుక్రీస్తు ప్రభువుని సిలువకు అప్పగించాడు. బందిపోటు దొంగ వంటి బహు పాపము కలిగిన, బహు నేరము కలిగిన ఈ యొక్క బరబ్బాను విడిపించి మానవుల సంతోష నిమిత్తము దేవుణ్ణి దుఃఖపరిచిన వాడు ఎవరనగా ఈ యొక్క పిలాతు. లోక సంగమనమైన అధికారి, ఎప్పుడు కూడా దేవుని యందు భయభక్తులు లేకుండా లోకములో తన మనుగడ కోసము, లోకములో ఉన్నటువంటి సౌఖ్యము కోసము, అధికారము కోసము, సౌలభ్యము కోసము దేవుని చిత్తమును కూడా తృణీకరించడం అనేది పిలాతుని బట్టి మనం చూడగలుగుతున్నాం. ఎందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభు సువార్త ప్రకటిస్తుండేటప్పుడు యేసుక్రీస్తు ప్రభు ముందే చెప్పిన మాట ఏంటనిసనంటే, మత్తయి సువార్త 20వ అధ్యాయము 19వ వచనంలో చూస్తే గనక యేసుక్రీస్తు ప్రభు ముందే తన్ను సిలువ వేస్తారని, కొరడాలతో కొడతారని యేసుక్రీస్తు ప్రభువుకి తెలుసు. యేసుక్రీస్తు ప్రభువుకు తెలుసు కాబట్టి మత్తయి సువార్త 20వ అధ్యాయము 19వ వచనంలో చూడగలిగితే గనక ఆయన్ను అపహసించుటకును, కొరడాలతో కొట్టుటకును, సిలువ వేటుకును అన్యజనులకు ఆయన్ను అప్పగింతురు. దేవుడే రాయించిన మాట, దేవుడే స్వయంగా తన నోట పలికిన మాట. సిలువకు ముందు యేసుక్రీస్తు ప్రభువుని, మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని లోకంలో ఉన్న అధికారులు, లోకంలో ఉన్నటువంటి ప్రధాన యాజకులు, లోకంలో ఉన్నటువంటి శాస్త్రులు, లోకంలో ఉన్నటువంటి పరిసయ్యులు, వీరందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుని అన్యజనుల యొక్క సంతృప్తి కొరకు, మనుషుల ఆనందము కొరకు, మనుషుల యొక్క మానసికమైన వికృత ఆనందము కొరకు దేవుడైన యేసుక్రీస్తు ప్రభువుని కొరడాలతో కొట్టడానికి, కొరడాలతో కొట్టడం మాత్రమే కాదు, సిలువ వేయబట్టానికి, అపహసించడానికి, అన్యజనులకు దేవుణ్ణి అప్పగించడం అనేది లోక సంబంధమైన అపవాది వరుసలో ఉన్నవారు చేసేటివారు. అందుకనే పిలాతు కూడా దేవుణ్ణి సంతోషపెట్టేవాడిగా లేదు కానీ మనుషులను సంతోషపెట్టే అధికారము కలిగిన వాడిగా ఉన్నాడు. దేవుడు కూడా, యేసుక్రీస్తు ప్రభు కూడా తన యొక్క మానవ జీవితంలో అనగా భూమి మీద మానవుడిగా ఉన్న 33.5 సంవత్సరాలు కూడా దేవుడైన యెహోవా తండ్రిని, అద్వితీయ కుమారుడగు యేసుక్రీస్తు ప్రభు అనగా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నంత 33.5 సంవత్సరాల కాలము కూడా పరలోకపు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి అనగా మోషే ధర్మశాస్త్రము ప్రకారము, మోషే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి పరలోకపు తండ్రి యొక్క సహాయ సహకారముతో, పరలోక సంబంధమైన ఆ యొక్క భక్తి జీవితంతో, పరలోక సంబంధమైన ఆత్మీయ సారముతో
భూలోకములో ఉన్న శ్రమలను చూడక పరలోకములో ఉన్న ఆ యొక్క దైవ సంకల్పమును నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభు భూమి మీద తాను రిక్తునిగా మార్చుకున్నారు. యేసుక్రీస్తు ప్రభు పరలోకము వైపు చూస్తూ భూలోకంలో తన పని కొనసాగించారు. యేసుక్రీస్తు ప్రభు పరలోకములో ఉన్న దేవుని వైపు అనగా తండ్రి నా ఆత్మని నీకు అప్పగించున్నానని ఏనాడైతే సిలువ మీద చెప్పారో అంతకంటే ముందే ప్రతిరోజు కూడా ఉదయం ప్రార్థన చేసుకుంటూ పగలేమో సమాజ మందిరంలో బోధ చేస్తూ రాత్రి వేళ గెత్సేమని తోటలో ప్రార్థన చేసుకుంటూ ప్రార్థనా జీవితంలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నప్పుడే భూలోకములో ఉన్న అధికారులు యేసుక్రీస్తు ప్రభువుని శ్రమలకు అప్పగించారు. భూలోకంలో జీవించకూడదని నేరము వేసి లేని నేరము వేసి అబద్ధపు సాక్ష్యములను పుట్టించి అబద్ధపు జనాంగములలో అబద్ధపు సాక్ష్యములను పుట్టింపచేసి కపటములని యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేశారు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే దేవుని యొక్క క్రమమును బట్టి మనం చూడగలిగితే గనక దేవుణ్ణి సంతోషపెట్టే భక్తి జీవితం కలిగి ఉన్నామా, మనుషులను సంతోషపెట్టే విశ్వాస జీవితం మనం కలిగి ఉన్నామా, మనుషులను సంతోషపెట్టే వారముగా ఉన్నామా, దేవుణ్ణి సంతోషపెట్టే వారముగా ఉన్నామా? అందుకనే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 22వ వచనంలో చూడగలిగితే గనక దాసులారా మనుషులను సంతోషపెట్టునట్టు కంటికి కనబడవలని కాక మనుషులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనబడవలని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధంకరణ కలిగిన వారమైన శరీరమును బట్టి చూడండి. దేవుడు రాయించిన మాటే మనుషులను సంతోషపెట్టు వారముగా ఉన్నామా, లేదంటే గనక ప్రభువుకు భయపడుచు పరిశుద్ధ స్థితి కలిగిన స్థితిలో మన యొక్క భక్తి జీవితాన్ని మనం నడిపించుకుంటూ మన యజమానుడైనటువంటి లేదంటే కనుక ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుకి అన్ని విషయములలో కూడా విధేయత కలిగిన వారముగా ఉండగలుగుతున్నామా? దేవుని సంతోషపెట్టిన వారమైతే దేవునికి విధేయులవుతాం. మనుషులకు సంతోషపెట్టు వారమైతే మనుషులకు విధేయులవుతాం. ఏ స్థితిలో మన యొక్క భక్తి జీవితాన్ని మనం సంపాదించుకోగలుగుతున్నాం? మనుషులను సంతోషపెట్టు వారమైతే కనుక దేవుణ్ణి ఆయాస పెట్టే వారముగా ఉంటాం. దేవుని క్రమమును, దేవుని ప్రవక్తలను, దేవుని యాజకులను ఆయాస పెట్టు వారముగా మనం ఉండగలుగుతాం. దేవుణ్ణి సంతోషపెట్టు వారమైతే కనుక పరలోకంలో ఉన్న దేవుని యొక్క స్థితి కొరకు ఎన్ని శ్రమలైనా, ఎన్ని అవమానములైనా, ఎన్ని చిక్కులైనా, ఎన్ని కష్ట నష్టాలైనా సరే దైవ శక్తిని బట్టి తట్టుకొని దేవుణ్ణి మనం చూడగలుగుతాం. దేవుని యొక్క కార్యక్రమమును ముందుకి నీతితో, యథార్థతతో, పరిశుద్ధతతో, దైవ శక్తితోటి దేవునికి మహిమకరముగా దేవుని కార్యక్రమమును మనం నడిపించుకోగలిగిన వారం అవుతాం. మన విశ్వాస జీవితంలో, మన భక్తి జీవితంలో, మన ప్రార్థనా జీవితంలో, మన యొక్క దైవ సంబంధమైన నిరీక్షణ జీవితంలో దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి సంతోషపెట్టు వారముగా ఉన్నామా, మనుషులను సంతోషపెట్టు వారముగా ఉన్నామా? మనుషులను సంతోషపెట్టు వారమైతే పిలాతు వరుసలో ఉన్న వారము, మనుషులను సంతోషపెట్టు వారమైతే మన మీద, మన తరువాతి తరాల మీద శాపమును తెచ్చుకునే వరుసలో ఉన్న వారము. అందుకనే వారంటారు, మా మీదను మా బిడ్డల మీదను ఆ యొక్క నిరపరాధిక రక్తము నిలబడినా సరే యేసు ప్రభువుని సిలువ వేయమని మరి కోపముతో, క్రోధముతో, అధికార సమానమైన స్థితిని తలంచుకొని దేవుని మీద వెర్రికేకలు వేస్తారు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, దేవుడు రాయించిన మాటను మనం చూడగలిగితే గనక దేవుడు అంటున్న మాట, పిలాతు మనుషులను సంతోషపెట్టును. మనుషులను సంతోషపెట్టే బోధను మనం చేస్తున్నామా? దేవుని సంతోషపెట్టు బోధను మనం చేయగలుగుతున్నామా? మనుషులను సంతోషపెట్టే ప్రార్థనలు చేస్తున్నామా? దైవ సంబంధమైన మారు మనసు కలిగిన ప్రార్థనలను మనం చేయగలుగుతున్నామా?
మనుషులను సంతోషపెట్టు దైవ కార్యక్రమంలను చేయగలుగుతున్నామా? దేవుణ్ణి ఆనందపరచు సంతోషపెట్టు ఆత్మీయ కార్యక్రమంలను మనం చేయగలుగుతున్నామా? మనల్ని మనం పరీక్షించుకోగలిగితే గనక మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నామా? దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నామా? మనుషులను సంతోషపెట్టి వారముగా మనం ఉంటే గనక ఎప్పటికీ కూడా దేవునికి దాసులము కాదు. దేవునికి దాసులము కాదు. దేవుని దాసుడైన వాడు దేవుని దగ్గర బలానమ్మకముగా పనిచేస్తాడు. దేవుణ్ణి చూసిన వాడు బలానమ్మకముగా దేవుని కార్యక్రమంలో నమ్మకముగా పనిచేస్తాడు. బలానమ్మకమైన మంచి దాసుడు అన్నట్లు దేవుని చేత బలానమ్మకమైన మంచి దాసుడు అని అనిపించుకోగలుగుతాం. దేవుని యొక్క కార్యక్రమంను బట్టి మనం చూడగలిగితే గనక మనుషులను సంతోషపెట్టేవాడిగా లేడు మోషే గారు. మనుషులను ఇశ్రాయేలులను సంతోషపెట్టాలనుకున్నాడు అహరోను గారు. ఏమైపోయారు? మనుషులను సంతోషపెట్టేవాడుగా ఉండాలనుకున్నాడు రాజైన సౌలు. ఏమైపోయాడు? మనుషులను భూరాజులను సంతోషపెట్టేవాడుగా ఉండాలనుకున్నాడు బిలాము. ఏమైపోయాడు? మనుషులను సంతోషపెట్టేవారిగాను స్వార్థము కోసం ఉండాలనుకుంది యెజబెలు స్త్రీ. ఏమైపోయింది? దేవుణ్ణి సంతోషపెట్టి వారముగా ఉన్నామా? మనుషులను సంతోషపెట్టి వారముగా ఉన్నామా? దేవుని దగ్గర మనకు ఆత్మీయ జీవితంలో మనకు తోచినట్లుగా మనం నడిపించుకుంటున్నామా? దేవునికి అంగీకారంగా ఇరుకైన మార్గమైనా సరే నీతి కోసం ఆకలి తప్పికలు కలిగిన వారముగా మనం ఉండగలుగుతున్నామా? అందుకనే ప్రభు అంటాడు, నీతి కోసము ఆకలి తప్పికల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. పాపముని చేత తృప్తిపరచబడిన వారు పాపమును ఆధారం చేసుకొని శరీరంను ఆధారం చేసుకొని దేవుని ధర్మశాస్త్రమైన దైవాజ్ఞలను నిరాధకము చేసిన వాడు శాపగ్రస్తుడని ఇర్మియా గ్రంథంలో మనం ఎన్నోసార్లు చదువుకున్నాం కదా. దేవుడు రాయించిన మాటను మనం చూడగలిగితే గనక పరిసయ్యులైన వారు, సద్దూకైలైన వారు, శాస్త్రులైన వారు, సమరయులైన వారు, హేరోదీయులైన వారు యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉండటానికి ఒప్పుకోలేదు. శాస్త్రులనగా ప్రత్యేకింపబడిన వారు వీరు అసాధ్యమని తెగకు చెందిన వారు, దయ్యాలను నమ్ముతారు, పునరుద్ధానమును నమ్మేవారు. ఈ యొక్క పరిసయ్యులు కూడా యేసుక్రీస్తు ప్రభువుని సిలువకు అప్పగించారు. సద్దూకయ్యులు దేవాలయంలో ప్రధాన యాజకత్వంలో నియంత్రణ చేసేవారు. ఈ యొక్క సద్దూకయ్యులు కూడా దయ్యాలను నమ్మరు, సద్దూకయ్యులు పునరుద్ధానమును నమ్మరు. ఇటువంటి వారు కూడా యేసుక్రీస్తు ప్రభువుని సిలువకు అప్పగించారు. శాస్త్రులైన వారు, జెరోదీయులైన వారు, హేరోదీయులైన వారు, సమరీయులైన వారు వీరందరూ కూడా దేవుని మాటను విన్నారు, దేవుని అద్భుతాలను చూశారు, దేవుని సూచక్రియలను చూశారు, యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధన విన్నారు. అయినా సరే దేవుడు అని అంగీకరించలేకపోయారు, దేవుడని విశ్వసించలేకపోయారు, దేవుడని నమ్మలేకపోయారు. నమ్మలేరు కాబట్టే వీరు నాశనమైన స్థితిలోనికి దిగజారిపోయారు. వీరు బ్రతుకుండగానే వీరి తర్వాత తరాలను కూడా శాపగ్రస్తంగా మలిచారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటను బట్టి మనం చూడగలిగితే గనక దేవుడు రాయించిన మాటను మనం చూస్తే పిలాతుకు అంటున్న మాట, మనుషులను తృప్తిపరిచే వారముగా ఉన్నారు అధికారులు. మనుషులను తృప్తిపరిచిన ఈ పిలాతు మేలును సంపాదించుకున్నాడా, కీడును సంపాదించుకున్నాడా? ఇర్మియా గ్రంథంలో 50వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే గనక, నా ప్రజలు త్రోవ తప్పి గొర్రెలుగా ఉన్నారు, కాపర్ల కొండల మీదకి వారిని తోలుకొని వారి పోయి వారికి త్రోవ తప్పించి జల్లను కొండ కొండకు వెళ్ళొచ్చు తాము దిగవలసిన చోటు మర్చిపోసిరి. నాటి కాలములో నాయకులన్నవారు, యాజకులన్నవారు, కాపర్లన్నవారు తమ గొర్రెలను ఎక్కడికి తీసుకుని వెళ్ళారంటే తమకు నచ్చిన ప్రాంతానికి తీసుకుని వెళ్ళారు. తనకు నచ్చినట్లుగా నడిపించారు, నచ్చినట్లుగా చూపించారు, నచ్చినట్లుగా మేపించారు, నచ్చినట్లుగానే గొర్రెలు నడిపించారు. కానీ దేవుడు అంటాడు, నా గొర్రెలు నా స్వరమును వినును. దేవుని మాటను, దేవుని క్రమమును,
దైవ చిత్తానుసారమైన స్థితిని, దేవుని యొక్క స్థితిలో అంగీకారంగా భయభక్తులతో మనం నడిపించుకోగలుగుతున్నామా? భయభక్తులతో దేవుని దగ్గర యథార్థతతో, పరిశుద్ధతతో, నీతితో దేవుని యొక్క క్రమమును మనం లోకమును అంటుకోకుండా, లోక సంబంధమైన క్రియలు లేకుండా, లోక సంబంధమైన తలంపులు లేకుండా, లోక సంబంధమైన చేష్టలు లేకుండా దేవుని మనం చేరగలుగుతున్నామా? మనల్ని మనం పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. పిలాతు లోకమును చేరాడు కాబట్టి, లోకులను చేర్చుకున్నాడు కాబట్టి దేవుని చేరలేకపోయాడు. మనుషులను సంతోష పెట్టాలనుకున్నాడు కానీ దేవుణ్ణి దుఃఖ పెడుతున్నానని తెలుసుకోలేకపోయాడు. అందుకనే దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూడగలిగితే కనుక రోమపత్రిక 16వ అధ్యాయము 17వ వచనంలో చూడగలిగితే, రోమపత్రిక 16వ అధ్యాయము 17వ వచనంలో చూడగలిగితే, సహోదరులారా మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదములను, ఆటంకములను కలుగు చేయవాన్ని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. అట్టి వారు మన ప్రభువైన యేసుక్రీస్తుకు కాక తమ కడుపుకే దాసులు. వారు ఇంపైన మాటల వల్లను, ఇచ్చల వల్లను నిష్కపటులైన మనుషులను మోసపుచ్చుదురు. మోసపురిచేవాడు అపవాది. నమ్మించి మోసపురిచేవాడు అపవాది. నమ్మించి భేదములు కలిగించేవాడు అపవాది. నమ్మించి దేవుని దగ్గర, దేవుని చింతలో లేకుండా చింతలలో నడిపించేవాడు అపవాది. దేవుని చింత నుంచేవాడు దైవ సంబంధమైన స్థితి, దేవుణ్ణి చూపించేవాడు, దేవుని మాటను వినిపించేవాడు, దేవుని క్రమమును దైవ భయభక్తులతో నడిపించేవాడు, దైవ సంబంధమైన ఆత్మీయ జీవితంను సంపాదించుకున్నవాడు దేవుని యొక్క దాసులు. అందుకనే దేవుని సంతోషపెట్టి వారముగా మనం ఉండగలుగుతున్నామా? సంఘం అనేవారు కూడా పాదిరి ఒక మాట అంటే గనక పాదిరిని ధిక్కరించేవారు ఉన్నారు. వాక్య ప్రకారం ఖండిస్తే గనక నా కోసమే చెబుతున్నారు అనేవారు ఉన్నారు. ఈనాటి కాలంలో లోకము కూడా ఎటువంటి మాటలు కావాలని సరంటే ఇంపైన మాటలు, మోసపూర్చే మాటలు, వేషధారణ మాటలు, కపటమైన మాటలు, మారు మనసుకు సంబంధం లేని మాటలైతే కనుక లోకానికి నచ్చుతాయి. లోకానికి లోకపు మాటలు నచ్చుతాయి. లోకానికి లోకపు పనులు నచ్చుతాయి. లోకములో ఉన్న వారికి లోక సంబంధమైన స్థితే మందిరముల నుండి ఆశిస్తారు, దైవ క్రమంలో నుండి కూడా ఆశిస్తారు. కానీ దైవ సంబంధమైన స్థితి ఎప్పుడు కూడా దేవునికి అంగీకారంగా నడిపించబడుతుంది. దైవ సంబంధమైన స్థితి ఎల్లప్పుడూ కూడా దేవునికి అంగీకారంగా నడిపించబడుతుంది. శిలువ కార్యక్రమమును మనం చూసినప్పుడు మన విశ్వాస జీవితంలో లోకముతో మనం మన యొక్క భక్తి జీవితాన్ని నడిపించుకుంటున్నామా? దేవునికి అంగీకారముగా మనం నడిపించుకోగలుగుతున్నామా? ప్రభు అంటున్నాడు కదా, నన్ను వెంబడింపు కోరిన వాడు తను తాను ఉపేక్షించుకొని దేవుని శిలువను మనం వెంబడించేవారముగా, మోసేవారముగా, దేవుణ్ణి వెంబడించేవారముగా ఉండాలని దేవుని యొక్క అభిలాష. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, మనుషులు తృప్తిపరిచే భక్తి ఎప్పుడు కూడా వ్యక్తిగతమైన దీవెనివ్వదు. అది తరతరాల శాపమునిస్తుంది. తరతరాల శాపమునిస్తుంది. సంఘంలోనే ఉంటాము, యాజకుడు మమ్మల్ని పొగడాలి, మా గురించి గొప్పగా చెప్పాలి, మా గురించి తప్పుగా చెప్పకూడదు, మా పాపంలో ఎత్తి చూపించకూడదు, మమ్మల్ని ఆయాస పెట్టకూడదు, మా తప్పుల్ని చూపించకూడదు, మా తప్పుల్ని చెప్పకూడదు అని అనుకోవడం, మందిరానికి రావటం కూడా వ్యర్థం. బైబిల్ గ్రంథము యొక్క వాక్యముగా వినలేనప్పుడు, అందుకనే అయ్యగారు పుణ్యకథలు ఆలకించని పాటలో ఒక మాట రాసుకొని వచ్చారు, మేలు మాటలు ఆలకించి మిగతా మాటలు ఆలకించరు. సంఘములో ఉన్నవారు దైవ స్థితి లేనప్పుడు వారికి ఉపయోగమైనది కూడా వాళ్ళు ఎలా తీసుకుంటారని అంటే, ఉపయోగం ఉంటే మేలుగా తీసుకుంటారు, ఆయాసంగా ఉంటే కీడుగా తీసుకుంటారు. ఆయాసమైన క్రియను కూడా దావీదు గారు మేలుగానే తీసుకున్నాడు, దీవెనగానే తీసుకున్నారు దావీదు గారు. అందుకనే దావీదు గారు అంటున్నారు, నా ఆత్మను నా యొద్ద నుండి నీ ఆత్మను దూరము చేయొద్దు నాయనా,
నీ దైవాత్మను నా దగ్గర నుంచి దూరం చేయదని దావీదు గారు అంటానికి కారణం ఏంటనిస్తారంటే, దేవుని తృప్తిపరచడానికి, దేవుని యొక్క ఆత్మీయ జీవితాన్ని నడిపించుకోవడానికి, దేవుని ఆత్మతో నడవటానికి దావీదు గారు ఇష్టపడ్డారు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిస్తానంటే, మనుషులు దురాశ వచ్చినప్పుడు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుతారు. మనుషులను కొనియాడి దైవ సమానమైన క్రమమును దూరము చేసి దుష్టత్వంలోనికి నడిపిస్తాడు. నిజంగా మనలో దైవాత్మ ఉంటే దేవుని వైపు నడిపిస్తావు, దైవ క్రమము వైపు నడిపిస్తావు. మనలో దైవాత్మ ఉంటే దుష్టత్వము వైపు కానీ పాప నైజ బుద్ధితో ఏ మనిషిని కూడా పనికి మాలిన తనానికి మనం ఉపయోగించాం. మనలో దైవాత్మ ఉంటే దీవెనకరమైన పాత్రగా మనుషులను, విశ్వాసులను మనం నడిపించగలుగుతాం. మనలో దైవాత్మ ఉంటే, దైవ సంబంధమైన తలంపు ఉంటే, దైవ సంబంధమైన భయభక్తులు ఉంటే కనుక దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను మనిషిని మనం నడిపించగలుగుతాం, దేవుణ్ణి చేర్పించగలుగుతాం. దైవ క్రమంలో ఉంటున్నామని చెప్పుకుంటూ లోక సంబంధమైన, పాప సంబంధమైన, శాప సంబంధమైన, వ్యాధి సంబంధమైన దుస్థితిలో మనుషులను నడిపించేవాడెవడనిసరంటే అపవాది. అపవాది వెలుగుదూత వేషము వేసుకున్నవాడు. అపవాది తలుకు తానే వెలుగుదూత వేషము వేసుకొని మోసము వైపు నడిపించడానికి వెలుగుదూత వేషముతో భ్రమపరిచేవాడు అపవాది. పిలాతు కూడా తాను మోసపోవటం కాకుండా, తాను నశించిపోయే వరుసలో ఉండటమే మాత్రమే కాకుండా తన దగ్గరున్న జనులను, ప్రజలను, యూదులను, అక్కడున్న సైనికులను, భటులను, అధికారులను అందరినీ కూడా ఎలాగ చేశాడనిసనంటే సిలువ శిక్షకు పాత్రులుగా, అనగా శాపకరమైన స్థితికి పాత్రులుగా నడిపించాడు. వారికి అధికారిగా ఉండవలసిన వాడు ఖండించవలసింది, అధికారిగా ఉండవలసిన వాడు మందలించవలసింది, అధికారిగా ఉండవలసిన వాడు బుద్ధి చెప్పవలసింది. మీ ఇష్టం, మీరేం చేసుకుంటారో చేసుకోండి, మీకేం కావాలో చెప్పండి, నాకు అధికారం కావాలి, మీరు నా మీద తిరుగుబాటు చేయకూడదు, మీరు నన్ను వద్దనకూడదు అని అనుకోని వారు కోరింది శాపమైనా సరే, పాపమైనా సరే, నేరమైనా సరే, నీతిమంతుడని తెలిసినా సరే మూర్ఖపు బుద్ధితో, దుష్టత్వముతో ఏం చేశాడని అంటే యేసుక్రీస్తు ప్రభువుని సిలువకు అప్పగించాడు. ఎందుకు ఈ మాటలను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని యొక్క వాక్య ప్రకారము మనం చూడగలిగితే గనక తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనాన్ని చూస్తే, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవుణ్ణి సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. దేవుణ్ణి సంతోషపెట్టు మాట మాట్లాడుతున్నామా? దేవుణ్ణి సంతోషపెట్టు పని చేస్తున్నామా? దేవుణ్ణి సంతోషపెట్టు పనులు చేయగలుగుతున్నామా? దేవుణ్ణి సంతోషపెట్టు విశ్వాసపు జీవితంలో మన పైనున్న వారిని, మన క్రిందున్న వారిని మనం నడిపించగలుగుతున్నామా? మనల్ని మనం ప్రశ్నించుకోవలసిన వారమైనాం. ఒకప్పుడు నాతాను చిన్నవాడైనప్పటికీ కూడా దావీదు గారి దగ్గరికి వచ్చి దావీదు గారికి తమ తప్పును తెలియచేసినప్పుడు దేవునికి అంతపెచ్చాడు. దేవునికి కన్నతొచ్చులాగున, దేవునికి మహిమొచ్చులాగున దైవ వాక్య క్రమమును పెద్దయినా సరే ముందుకు నడిపించాడు నాతాను గారు. అదే స్థితిలో చిన్నవాడు చెబుతున్నాడని అపార్థము చేసుకోకుండా, లోకువ చేసుకోకుండా దావీదు గారు నాతాను గారి యొక్క మాటను విని దేవుని యందు భయభక్తులు కలిగి తన భక్తి జీవితాన్ని యథార్థతతో, పరిశుద్ధతతో నడిపించుకున్నారు దావీదు గారు.
ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే మన భక్తికి కారణం మనమే అయ్యి ఉండకూడదు. మన భక్తికి కారణం దేవుడు అయ్యి ఉండాలి. మన భక్తికి కారణం, మన భక్తికి శిరస్సు, మన భక్తి జీవితంలో ఫలింపు కలిగిన స్థితి దేవుని యొక్క ఆత్మ అయి ఉండాలి, దైవాత్మ స్థితి అయి ఉండాలి. మనుషుల కోసం తృప్తిపడే బుద్ధి, మనుషులను తృప్తిపరిచే భక్తి, మనుషులను తృప్తిపరిచే భక్తి కార్యాలు, మనుషులను తృప్తిపరిచే భక్తి సంబంధమైన స్థితి ఎప్పటికీ కూడా ఆశీర్వాదం కాదు, ఎప్పటికీ అది దీవెన కాదు, ఎప్పటికీ అది ఫలింపు కలిగిన స్థితి కాదు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే దేవుడు రాయించిన మాటను మనం చూడగలిగితే గనక, ప్రభు రాయించిన మాటను మనం చూడగలిగితే, మత్తయి సువార్త 10వ అధ్యాయం 17వ వచనంలో మనుషులను గురించి జాగ్రత్త పడుడి, వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరంలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు. దేవుడు నోట వచ్చిన మాట ఎంత స్పష్టమైనది, ఎంత నికార్సైనది, ఎంత యథార్థమైనది, ఎంత నెరవేర్పు కలిగినది. అందుకనే దేవుడు అంటున్న మాట, దేవుడు విక్రింపబడడు, మోసపోకుడి, మోసపోకుడి, దేవుడు విక్రింపబడడు. ఏమి విత్తుతామో అదే కోస్తాం మనం. దేవుడి యొక్క ఆత్మీయ జీవితంలో పిలాతు మనుష్యులను సంతోషపెట్టు అధికారిగా ఉండిపోయాడు, తన్ను తాను మోసపోయాడు. దేవుడిని మోసపరచలేడు ఏ నరుడు కూడా. దేవుణ్ణి, దేవుని క్రమమును, దైవ స్థితిని ఏ నరుడు కూడా మోసపరచలేడు. మోసము చేయుట అపవాది పని, లోకమును ఆశ్రయించుట అపవాది పని, లోకమును కోరుకొనుట అపవాది పని, లోకముతో సేము దేవునితో వైరమని మనం ఎన్నోసార్లు వాక్యములో చదువుకున్నాం, ధ్యానించుకున్నాం. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, యేసుక్రీస్తు ప్రభు నీతిమంతుడని తెలిసినా సరే, యేసుక్రీస్తు ప్రభు నీతిమంతుడని తెలిసినా సరే, అపరాధము లేనివాడు, నేరము చేయనివాడు అని తెలిసినా సరే మౌనముగా ఉండిపోయాడు, అధికారిగా ఉండి మాట్లాడవలసిన పిలాతు. అందుకనే అయ్యగారు అన్నమాట, పిలాతు పిరికి పిలాతు, పిరికి పిలాతు, పిరికి పిలాతు ఏమయ్యాడనిసనంటే మోసపోయాడు, జనమందరినీ కూడా మోసపుచ్చాడు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిస్తానంటే, మన నోట వచ్చు మాట మనకీ దీవెనవ్వాలి, ఎదుటి వారికి కూడా దీవెనగా ఉండాలి. మనం చేస్తున్న పని మనకీ దీవెన ఉండాలి, ఎదుటి వారికి దీవెన ఉండాలి, దేవునికి మహిమకరంగా ఉండబడాలి. అందుకనే పిలాతు చేసిన పని, పిలాతు మాట్లాడిన మాట, పిలాతు చేసిన కార్యము మనుషులను సంతోషపరచగలిగింది కానీ దేవుని సంతోషపరచలేకపోయింది. దేవుని యందు భయభక్తులు లేని స్థితిలో ఇంపైన మాటలతో కడుపుకు దాసులుగాను, ఇచ్చకమైన నిష్కలంకము కలిగిన మనస్సులు కలిగిన వారుగా మోసపుచ్చిన వాడు ఎవడనిసినంటే పిలాతు. పిలాతు బ్రతుకంతా కూడా తన అధికారం కోసము, తన పలుకుబడి కోసము, తన పరిపాలన స్థితి కోసము దేవుడు భయము లేనివాడు, దేవుని పట్ల భయభక్తులు లేనివాడు. అందుకనే భార్య అంటుంది, ఆ నీతిమంతుని జోలికి నువ్వు వెళ్ళొద్దు అని చెప్పినా సరే, రక్షించవలసిన అధికారి, న్యాయము తెచ్చవలసిన అధికారి అన్యాయముగా తెలిసినా సరే మౌనంగా ఉండిపోయాడు. అది పాపము, అది పాపము, అది శాపము. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడి యొక్క కార్యము మహోన్నతమైనది, మహిమ కలిగినది. యేసుక్రీస్తు ప్రభు ఒకరోజు ఈ యొక్క శిష్యులతో అంటారు, మీరు వలలను విడిచిపెట్టరండి, మీరు మనుషులను పట్టు, మిమ్మల్ని నేను మనుషులను పట్టు జాలరుగా నేను చేస్తాను, మనుషులను పట్టుకోను జాలరుగా నేను చేస్తాను, నన్ను వెంబడించండి అని యేసుక్రీస్తు ప్రభు ఒకప్పుడు పేతురుని అలాగున్న 12 మంది శిష్యుల్ని పిలుచుకొని వస్తే,
అదే మనుషులను పట్టు వారందరి ముందు కూడా యేసుక్రీస్తు ప్రభువుని ఎలాగ అప్పగించాడంటే మనుషులను సంతోషపెట్టువాడిగా చేశాడు. మనుషులను దేవుని వైపు తిప్పగలుగుతున్నామా? మనుషులను లోక సంతోషం వైపు తిప్పగలుగుతున్నామా? మనుషులకు దేవుణ్ణి చూపిస్తున్నామా? మనుషులకు లోకాన్ని చూపిస్తున్నామా? మనుషులకు దేవుణ్ణి అలవాటు చేస్తున్నామా? మనుషులకు లోకాన్ని అలవాటు చేస్తున్నామా? దీనికోసం మన యొక్క ఆత్మీయ జీవితం, మన కుటుంబం అవ్వచ్చు, మన భార్య అవ్వచ్చు, మన భర్త అవ్వచ్చు, మన బిడ్డలు అవ్వచ్చు, మన ఇరుగు పొరుగు వారు అవ్వచ్చు, మన సంఘం అవ్వచ్చు, మన గ్రామం అవ్వచ్చు, మన పట్టణం అవ్వచ్చు, లోకము వైపు ఉంటున్నామా? దేవుని వైపు మనం ఉంటున్నామా? లోకాన్ని చూపించే వారముగా ఉన్నామా? లోకాన్ని విడిపించే వారముగా ఉన్నామా? ఎటువంటి స్థితిలో మనం ఉండగలుగుతున్నాం? ఎందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, పిలాతు యొక్క జ్ఞానము క్షయమైనది, దేవుని శ్రమలో వచ్చు ఫలము అక్షయమైనది. పిలాతు మనుషులు క్షయము కలిగిన వారు, అక్కడ నిలబడిన యేసుక్రీస్తు ప్రభు అక్షయమైన వాడు. అక్షయ దేహము దాల్చితివి నీవు, ఆనందముందు. మీ వాక్యములు మనం చాలాసార్లు చదువుకున్నది, పాడుకున్నది. క్రిందన్న వాటిని చూస్తారన్నట్టు దేవుణ్ణి చూడలేకపోయాడు పిలాతు. దేవుని యొక్క అంతరంగమును తెలుసుకోలేకపోయాడు పిలాతు. ఒకప్పుడు నికోదేము వంటి వారు వచ్చి నీవు దేవుని కుమారుడు అని ఒప్పుకున్నాడు, కానీ పిలాతు ఒప్పుకోలేకపోయాడు. పిలాతు మనుష్యులను నెగ్గించే అధికారిగా ఉన్నాడు, కానీ దేవుని దగ్గర తన తప్పిదమును ఒప్పుకొని అధికారిగా లేనివాడిగా ఉండిపోయాడు. పిలాతి అధికారము అంధకారంలోనికి నడిపించింది, కానీ దేవుని అంతరంగంలో ఉన్న ఆవేదన ఆశీర్వాదానికి సంఘాన్ని నడిపించింది. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే, భౌతికమైన సంతోషం క్షయమైనది, ఆత్మీకరమైన ఆనందం అక్షయమైనది. అక్షయకరమైన ఆనందము తండ్రి గారి మాటల్లో చెప్పాలంటే నిత్యానందము, సత్యానందము నీలో నేను అమర్చితిని. దేవుని యొక్క మాట, దేవుని సంకల్పము, దేవుని హస్తములో నుండి వచ్చిన దైవ చిత్తమైన స్థితి ఎల్లప్పుడూ కూడా మనిషిని దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా, శోభిల్లుకరముగా, ఆనందకరముగా నడిపించగలిగేది దైవ ఆత్మ సంబంధమైన స్థితి. పిలాతు శ్రమలకు అప్పగించాడేమో దేవుణ్ణి, ఏం విత్తాడో అదే కోసుకున్నాడు. రాజును సంతోషపరచాలని యూదులైన వారు ఏం విత్తారో వారి పిల్లలు అదే కోసుకున్నారు. అందుకని కీర్తనల గ్రంథంలో మనం చాలాసార్లు చెప్పుకున్నాం. కీర్తనలు 118:18 మనుష్యులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుష్యులను నమ్ముకున్నవారు, ఒక అధికారిని నమ్ముకున్న మనిషి అయిన అధికారిని నమ్ముకున్నవాడు ఈ యొక్క యోధా జనాంగము. మనుషులు నమ్ముకున్నారు, కానీ మనుషులు దేవుడైన యేసుక్రీస్తు ప్రభుని నమ్మలేకపోయారు. ఫరో సైన్యమును నమ్ముకున్నాడు, ఫరో కూడా సైన్యమును నమ్ముకున్నాడు. భౌతికమైన స్థితి ఆత్మీయ స్థితుల ముందు పతనమైపోతుంది. భౌతికమైన స్థితి ఎప్పుడు కూడా ఆత్మీయ జీవితం ముందు ఓడిపోతుంది. ఆత్మీయ జీవితంలో ప్రస్తుతం శ్రమ ఉండొచ్చేమో, బాధ ఉండొచ్చేమో, నింద ఉండొచ్చేమో, కష్టం ఉండొచ్చేమో, నష్టం ఉండొచ్చేమో, కానీ అది ఎల్లప్పుడూ కూడా. అందుకనే మోషే గారు అంటారు, ఫరో ఇంట రాజకుమార్ని అనిపించుకుంటూ కంటే క్రీస్తు యేసునందున్న నింద మహాభాగ్యమని ఎంచుకొని. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, దేవుని యొక్క ఆత్మీయ జీవితము దేవునికి అంగీకారంగా మనం నడిపించుకునే వారంగా ఉండాలి. అందుకని దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది, తమ్మును తాము యోగ్యులమని ఎంచుకునే వారు దేవుని దృష్టిలో ఎప్పుడు కూడా యోగ్యులు కాదు.
దేవుని చిత్తానుసారముగా యోగ్యులని ఎంచబడిన వారు, దేవుని యొక్క దైవ సంబంధమైన స్థితిలో యోగ్యులైన దీవింపబడిన వారు. అపోస్తలుడైన పౌలు గారు పెంట కుప్పగా ఉన్నాడు, లోకము ఎదుట వ్యాధిగ్రస్తునిగా జబ్బువానిగా ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువు దృష్టిలో అక్షయ కిరీటము, నీతి కిరీటము ధరించిన ఆత్మీయ అంతస్తు కలిగిన వారిగా ఉండిపోయారు అపోస్తలుడైన పౌలు గారు. యేసుక్రీస్తు ప్రభువుకి ప్రతి శ్రమ ఫలము ఏంటనిసరంటే సంఘానికి, విశ్వాసకి దీవెన. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించి ప్రభువు మహిమ పొందును గాక. ఆమె చిన్ని ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, దయగలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, కొద్ది వారము నైనా విత్తబడిన వాక్యమును మీ దృష్టికి అంగీకారముగాను, మాకు మేలుకరముగాను, శుభకరముగాను, ఆనందకరముగాను ఆత్మీయ జీవితమును నైనా మేము ఫలభరితము చేసుకుని ఫలింపు కలిగిన భక్తి జీవితమును, విశ్వాస, ప్రార్థన, నిరీక్షణ జీవితమును అక్షయముగా మాకు అందింపచేసి నీవే మమ్మను నీ యొక్క ఆత్మ ఫలములతో, ఆత్మ వరములతో మమ్మల్ని మీరు నడిపించుకుని మీరు మహిమను పొందుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమె త్రిత్వదేవుని దీవెన ఆశీర్వాదం ప్రభు మనకు ఎల్లరికూ మెండుగా అందించి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రకటన, బయలుపరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన.